సో మన బొమ్మ ఏడుందో నీకు పిల్ల వస్తే ఆమెకి ఇట్లనే హెయిర్ సెలూన్కి ఆడేట తిప్పమంటే తెస్తావా? ఇప్పుడు ఏముండదు, సీదా షార్టా? అంటే షార్ట్ అనే సెలూన్ కి తీసుకుపోతా. హారిక బట్ట కట్టుకుంది, వాళ్ళ ఇంట్లో లేదని చెప్పి ఇక్కడ కట్టుకుంది. సో ఫ్రెండ్స్, నేను కటింగ్ షాప్ పెట్టినా కొత్తగా. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో ఎట్లా చేద్దాం? ఇట్లా ఇది ఫ్లైట్ ఎక్కాలి, ఇది కాశ్మీర్ పోవాలి. లేవటమ్మా ఇది నేను లేస్తా అసలుకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అజ్జే కాదు మంచి లేవు, వెంటికెళ్ళు చేతి పెడతా శని శని అయితే అన్ని. సో భయపడ్డారు ఫ్రెండ్స్. భయపడ్డాడు అంత ఆగమం చేసి మళ్ళీ నన్ను ఆగం చేసినాక నన్ను ఓడి చూడదు, అమ్మాయి ఏ అమ్మాయిలు చూడదు, అది నా భయం. రాజాజీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు ఏందనుకుంటారా, హారిక బర్త్డే వస్తుంది అనమాట 24th కి. తయారు కావాలి అది మంచిగా పెట్టేయాలి. సో ఈమె ఇప్పుడు అడ్వాన్స్ బర్త్డే అంటే లైక్ ఇక వస్తుంది ఇక 24th కదా. సో ఉంటాయి కదా మేకప్లు గికప్లు కటింగ్లు గిట్టింగ్లు అనుకుంటా. సో మేమైతే ఒక సెలూన్కి పోతున్నాము. సో తర్వాత షాపింగ్ పోవాలి, అన్నీ చేయాలి. సో ఈ డేలో మొత్తం అంటే లైక్ ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. అరే నేను జర ఆగురా అని మాట్లాడుతున్నారు 2 నిమిషాలు. సో లైక్ ఈ వీడియోలో మొత్తం వచ్చేసి అంటే ఆమె షాపింగ్ చేసేది కానీ ఆమె హెయిర్ కట్ అదంతా ఏదో చేయించుకుంటుంది, అవన్నీ చూపిస్తే. అట్లే నేను కూడా లైక్ కొద్దిగా లైట్గా డీటైన్ అట్లా చేయించుకుంటే, ఎందుకంటే నేను ట్యాన్ అయిపోయినా చాలా. సో నీకేం కావాలి? నాకు వచ్చేసి మామ నేను కర్రీ చేస్తాం. మామ ఏమిటండి మీరు మాట్లాడేది? సో చలో వీడియో అడిగి పోయినాక చూపిస్తా. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియో అయితే చూద్దాము ఎట్లా వస్తుందో. చలో మనం వచ్చేసినాం జెబ్బీ హెయిర్ సెలూన్ అనమాట. ఇది ఇది ఒక మనకు తెలిసిన వాళ్ళదే. సో మన బొమ్మ ఏడుందో అక్క. హాయ్ చెప్పు, హాయ్ అని చెప్పు. బాగానే వచ్చినావు సోంపతి. కటింగ్ చేయించుకుంటున్నావు అదిగా? గట్టి మాట్లాడు. అవును కాదు? అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఎందుకు భయపడుతున్నావా? అంటే నేను కటింగ్ కి పైసలు ఇయ్యాను అని చెప్పిన, అందుకే మాట్లాడతలేను అంటుంది. నెక్స్ట్ వీడియోలోనా? ఇప్పుడు చెప్తే ఏమవుతుంది అంటే చూసిన వీడియో, నేను వీడియో తీసుకుంటే కూడా దాని పని ఆమె చేసుకుంటుంది. ఎందుకు వచ్చినావా? సో హారికది బర్త్డే ఉంది, ఇంకా 4 days to go. సో అంత లోపల ఆమె అంతా ప్రిపేర్ అవుతుంది. అంటే లైక్ ఏమేమి చేయించుకోవాలి, ఏం లేదు. సోకులు ఎక్కువ ఉంటాయి అమ్మాయిల కంటే. సో అదనమాట. ఒకసారి హాయ్ చెప్పు అందరికి. ఇంకొకసారి భయపడుతున్నావా? బాయ్ కదా. అదికైతే లైక్ హెయిర్ స్పా కానీ మళ్ళీ అట్లనే డీటైన్ అవి ఇవి చేయించుకుంటుంది. ఆమె తెల్లవని ఏవి కొడతారు ఇక్కడ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మన కోసం కాదు, అది డెమో పీస్ అనమాట. చూపిస్తారు అనమాట ఏమి అంతలోకి ఏమేమి కావాలి, ఏం లేదు. సో ఒకవేళ నువ్వు మంచిగా నీకు పిల్ల వస్తే ఆమెకి ఇట్లనే హెయిర్ సెలూన్కి ఆడేట తిప్పమంటే తెస్తావా? ఇప్పుడు ఏముండదు, సీదా షార్టా? అంటే షార్ట్ అనే సెలూన్ కి తీసుకుపోతా. అదే అనుకోరు మన వాళ్ళు. హారిక బట్ట కట్టుకుంది, వాళ్ళ ఇంట్లో లేదని చెప్పి ఇక్కడ కట్టుకుంది. హారిక ఇక్కడ చూడు ఒకసారి, ముఖం అంతలో పెట్టుకున్నావు జిడ్డుదా అనలాగా. నువ్వేమేమి చేయించుకుంటున్నావు చెప్పు జల్దీ ఇలాకి. అంటే ఈమె ఎన్నో వస్తుందంట, లొకేషన్లో చూసుకుంటే నేను వచ్చినంట. ఆమెనే చెప్పింది ఇడికి రమ్మంటే అడికి వచ్చిన. ఎవరికి బ్లాక్ చేసినావు? అవునా నిజమా? అవన్నీ కావు కానీ చెప్పు జల్దీ. మాట్లాడతలే కాదు, ఇప్పుడు ఏమేమి చేయించుకుంటున్నావు అని అడిగిన. జల్దీ చెప్పు. రిప్లై కావాలి నాకు. వీడియోలోనే చెప్పు ఏమేమి చేయించుకుంటున్నావు. గట్టి మాట్లాడు. హెయిర్ కట్, హెయిర్ స్పా మొత్తం
హెయిర్ కట్ ఎక్స్పో కావాలంట. సో మనమైతే వేరే చేయించుకుంటాం, తెలుసు కదా, డీటైన్ ఉంటాం మనది. ఇచ్చి వాడేసాము, తెల్లగా కనబడతాం. 2 నిమిషాలు ఏమి ఎక్స్ప్రెషన్ చూడు. అయితే మేము లంచ్ చేసినాం అనమాట, సెల్లులో అది కూడా అంటే స్నాక్స్ అంటే ఇప్పుడు ఈ టైంకి సో ఫ్రెండ్స్ వీళ్ళు బిర్యానీ అని ఇది తినిపిస్తున్నారు. మంచూరియా చేయించుకున్నాం అనమాట వెజ్ది. సో ఈరోజు చికెన్ తినొద్దని చెప్పి వెజ్ తింటున్నాము. ఈమెకి వర్క్ చేసుకుంటా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా తింటుందంటే లైట్ తీసుకోవాలి కదా కానీ. సో చూడండి నెక్స్ట్ జల్దీ చెప్తావా చెప్పా, ఇంకొకసారి చెప్తావా బ్లాగ్ చేసిన అది చేసిన అని. చేసి ఏమైతే బ్లాక్ మెయిల్ చేస్తుండు నన్ను. అమ్మ దొంగ ఈమె బ్లాగ్ లో పెట్టుకొని అచ్చులేస్తుందంట వీడియోలు. సో ఫ్రెండ్స్ నేను కటింగ్ షాప్ పెట్టిన కొత్తగా. ఎవడు అడిగాడ్రా నిన్ను, ఎవడు అడిగాడ్రా? చూడు ఇప్పుడు వీనికి చేస్తున్నా, ఆగం చేద్దాం ఇది. సో ఎట్లా చేద్దాం, ఇట్లా ఇది ఫ్లైట్ ఎక్కాలి, ఇది కాశ్మీర్ పోవాలి. మధ్యలో ఏమో సీదా టైం నేను వంట పెడతా, నేను లేపుతాం. లేవటమ్మా ఇది నీకు లేస్తుందా అసలుకి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. లేస్తుంది, అదే లేస్తే లేపేదాం అనుకుంటే వద్దు మళ్ళా. లేస్తుంది కానీ అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఇది టైం అనుకోవాలి మన సీదా. బుద్ధుడికి డైరెక్ట్ మెట్రో ట్రైన్ గుద్దు లేదంటే ఇట్లా ఎగిరిపోయింది. అదే చిన్నప్పుడు అట్లా అయింది కానీ ఇప్పుడు అని కటింగ్ చేసేటోని చక్కగా అంటే మాట్లాడాలి. నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే ట్రైన్ గుద్దినందుకు షిప్ ఎగిరిపోయింది కదా, లేకపోతే సగం పైసా ఇచ్చిన మంగళూరుకి. ఏం వాడకవయ్యా అబ్బో. లేదు మనోళ్ళే అంటారు కానీ గడ్డ పెట్టే చేస్తా. నిజామో ఎట్లుంటుంది? నిజం కాదు, అది పెడతాం ఈఫిల్ టవర్ ఇంతే చాలు. మంచి అట్లనే ఫేషియల్ కూడా చేయాలి. పైసలు ఎంత అయితే అంత ఇచ్చేసాం అమ్మ. ఒక చాకుతున్న కాటు పెట్టానా? ఆల్రెడీ ఉంది కానీ ఇంకా మంచిది బుద్ధల్లం చేయకు. మంచిది నాకు తెచ్చి అన్ని కట్టలిచ్చి వాడితే వద్దు. అంటే నేను ఇప్పుడు సారీ ఏమనుకోకు, నేను కొత్త నేర్చుకుంటున్నా. వద్దు అయితే వద్దు వద్దు. సారీ ఫ్రెండ్స్, నేను కొత్తగా షాప్ పెట్టినా కానీ నాకు పని రాదు. కొత్త నేర్చుకుంటున్నా. ఎవరైనా డేట్ చేసి వస్తుంటే రండి, ఫ్రీగా అయితే అసలు చేయను. కటింగ్ కి 200. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. సో ఇప్పుడు ఈ మీద అయితే అయిపోయింది ఫైనల్ గా, మంచి తయారైపోయింది. చూడమ్మా రాని రైట్ మంచి ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయించుకోవాలంటే లైక్ చిన్న లైట్ గా అయితే హెయిర్ కట్ చేయించుకుంటా, అంటే లైక్ చిన్న వీడియో కోసం హెయిర్ కట్ చేయించుకుంటా. అట్లనే కొద్దిగా ఫేషియల్ చేయించుకుంటా డీటైన్. చలో నేను అయ్యేటప్పుడు మన వీడియో తీసా వీడియో ఉన్నది నీకే తర్వాత సోకులు పడదని ఇక్కడ చూడు జల్లి. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. అంతే కాదు మంచి లేవు వెంటికెళ్ళు చేతి పెడతా శని అయితే అన్ని కట్ చేస్తుంది కట్ చేయకన్నా రాదు. అచ్చా పని చేసింది ఆల్రెడీ, మీరు ఇట్లా పని చేసింది అంట, అందుకే వచ్చానంటుంది. కాయో ఇంటికెళ్ళని కట్ట చేస్తున్నావు, మా అమ్మ తిడుతుంది మళ్ళా. వద్దు జరుగు. ఏంట్రా ఇది? సరే ఓకే, అన్న వచ్చాడు, అన్నకి ఇచ్చేసారు. అన్ననే చేస్తాడు. సో భయపడ్డారు ఫ్రెండ్స్. భయపడ్డాడు అంత ఆగమం చేస్తుంది. మళ్ళీ నన్ను ఆగం చేసినట్టు నన్ను ఎవరు చూడదు, అమ్మాయి ఏ అమ్మాయిలు చూడదు. అది నా భయం. సో గైస్ నేను బ్లాగ్ చేసిన సిగ్గు లేకుండా వచ్చిండు. నేను ఏమంటారు నా లొకేషన్ ఆన్లో పెడతా అనమాట. సో స్నాప్చాట్లో తీసుకొని అయితే వచ్చిండు, అన్నిట్లో బ్లాగ్ చేసిన అని చెప్పేసి. సో అన్నిట్లో బ్లాగ్ చేసి ఆఖరికి ఫోన్పేలో కూడా మెసేజ్ అయితే చేసిండు. ఫస్ట్ ఎట్లుంటే సో మనమైతే మొత్తం మనమైతే ఒక మంచి ప్రొఫెషనల్ గా తయారైపోయినాము. చూసినట్లయితే నా షాప్ నా షాప్ లో కటింగ్ చేసిన చెప్పినా ఇందాక అట్లా ఉంటుంది మన కటింగ్ అంటే. సో బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా చేంజెస్ ఉంటే విజిట్ గా రిస్టోర్కి ఫుల్ చెప్తున్నా. మన కోసం ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తారు హెయిర్ కట్ మీద. మళ్ళీ అట్లనే లేడీస్ హెయిర్ కట్ మీద, మన మెన్స్ హెయిర్ కట్ మీద అయితే మనకి 50% ఆఫ్. అట్లనే అదర్ సర్వీసెస్ మీద అయితే 20% ఆఫర్ ఇస్తారు. వచ్చేసరి
ఖతం. సో ఈమె పని మంచి అనమాట వీళ్ళు ఇప్పటి నుంచి, ఎందుకంటే నాకు మంచి కటింగ్ చేసి. ఓకే జీతం ఎంత అనుకున్నావు? 50,000. థ్యాంక్ యూ సో మచ్, బై బై.